కనుక మనుష్య కుమారుని యొక్క శరీరము తిని రక్తము త్రాగుట ఇది జీవమును తీసుకొస్తుంది. మనకేం తీసుకొస్తుందంట? జీవమును తీసుకొస్తుంది. మనము ఏదో పేరు బ్రతుకుతున్నామనే పేరుంది కానీ జీవం లేని బ్రతుకు. ఏం జీవం లేదు? దేవుని జీవం మనలో లేదు. ఏదో పేరుకే బ్రతుకుతుంటున్నాం. ఈయన తన శరీరాన్ని ఎలా తినేయగలడు అని అనుకుంటున్నారు. ఆయన యేసుప్రభు చెప్తున్న మాటలు వాళ్ళు గ్రహించాల. ఎప్పుడైతే మనం ప్రభు బలలో పాలు పొందుతామో అప్పుడు ఏమవుతుంది? ఆయన భయం మనలో ఉంటుంది, ఆయన జీవం మనలో ఉంటుంది, ఆయన ప్రభావం మనలో ఉంటుంది, ఆయన కొరకు జీవించే స్వభావం మనలో ఉంటుంది. దేవుని కొరకు జీవించని స్వభావం నీలో ఉండిందంటే ఈ కనెక్షన్ లేదు, నీకు బలతో కనెక్షన్ లేదు. ప్రభుని ఆరాధించిన అనుభవంతో ప్రభు బలలో కూడా మనం పాలు పొందుతాం. చాలా క్లుప్తంగా దేవుని వాక్యం వింటున్నాం కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ప్రభు బలలో పాలు పొందిన నిమిత్తమై దేవుని వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54 వచనాలు చదువుకుంటాం. 53, 54 పేజీ నెంబర్ 86 కృత నిబంధనలో యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ప్రభు మాటల ద్వారా మనతో మాట్లాడి తన భోజన పాత్రలో యోగ్యముగా పాలు పొందినట్లు మనకు సహాయము చేయునుగాక. మరి వర్తమానం ప్రార్థనాపూర్వకంగా వినండి. దేవుడు మాట్లాడాలనే ఆ యొక్క ఆశతో దేవుని వాక్యం వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇక్కడ 2 సందర్భాలు, 2 వచనాలు మనం చదివాం. ఒకటి, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. కనుక మనుష్య కుమారుని యొక్క శరీరము తిని రక్తము త్రాగుట ఇది జీవమును తీసుకొస్తుంది. మనకేం తీసుకొస్తుందంట? జీవమును తీసుకొస్తుంది. మనము మరి నిర్జీవులమైన మనము ఉజ్జీవింపజేయబడడానికి కారణమవుతుంది. నిర్జీవులమైన మనం అంటే మనలో నిర్జీవం అంటే ఏదో పేరు బ్రతుకుతున్నామనే పేరుంది కానీ జీవం లేని బ్రతుకు. ఏం జీవం లేదు? దేవుని జీవం మనలో లేదు. ఏదో పేరుకే బ్రతుకుతుంటున్నాం. అందుకే జీవం గలవారుగా మనం చేయబడాలంటే ఏం చేయాలా? ఆయన శరీరము తిని ఆయన రక్తమును మనము తాగాలి. కనుక నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే ఏమన్నాడు ఆయన? యేసుప్రభు నిత్య జీవం గలవాడు. అందువల్ల నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. రెండవదిగా అనుభవం ఏంటంటే ఆయన మనలను తిరిగి లేపుతాడు, అంత్య జీవన. చూడండి, అందుకనే 54వ వచనం చివరిలో ఏముంది? 54వ వచనంలో అంత్య దినమున నేను వానిని లేపుదును, అంత్య దినమున నేను వానిని లేపుదును. కాబట్టి యేసు ప్రభు మనకిస్తున్న ఈ గొప్ప ఈ యొక్క పిలుపు మనం కనుక మన జీవితాల్లో కలిగి ఉంటే మనకు కలిగే ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఏంటి ఆ ప్రయోజనాలంటే, నిర్జీవులం కాకుండా ఉజ్జీవింపజేయబడిన వారుగా మనము ఉంటాం. నిర్జీవులం కాకుండా ఉజ్జీవింపజేయబడటం అంటే మనము ఉజ్జీవింపజేయబడటం ఏంటంటే ఆత్మీయమైనటువంటి జీవితంలో కొనసాగేవారుగా ఉంటాం. దేవుని కొరకు నమ్మకంగా ఉండేవాళ్ళుగా ఉంటాం. దేవుని ఏర్పాట్లు జీవించేవారుగా ఉంటాం. దేవుడు తప్ప ఇక నాకు ఏది లేదనేవారుగా ఉంటాం. ఇంకో మాట ఏం చెప్పొచ్చు అంటే, దేవుడు అన్ని విషయాల్లో దేవునికే ముందు చోటు కల్పిస్తాం. మన జీవితంలో జరిగే అన్ని విషయాల్లో దేవునికే ముందు స్థానం ఇస్తాం. మొదటి ప్రయారిటీ దేవునికే మనం ఇస్తాం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు బట్టి మనకు మరి నిత్య జీవం ఇచ్చే దేవుడు
మనకు అంటే ఆయన ప్రభు యొక్క శరీరంలో తినే ఆయన రక్తంలో పాలు పొందే మనకు నిత్య జీవం ఇస్తూ దాంతోపాటు ఇంకేం ఇస్తున్నాడు? పునరుద్ధానం కూడా ఇస్తున్నాడు. అంత్య దినమైన వారిని లేపుదును అంటే పునరుద్ధానం కలిగిన వారుగా, పునరుద్ధానులుగా వారిని చేస్తున్నాడు. కనుక ఇప్పుడు యేసు ప్రభు యొక్క భోజన పాత్రలో మనం పాలు పొందుట ద్వారా మనం పునరుద్ధానము పొందిన వారుగా చేయబడే ఈ గొప్ప ఆధిక్యత మనము కలిగి ఉండాలని యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే ఆయన చాలా పబ్లిక్గా ఈ సంగతి చెప్పాడు, సీక్రెట్గా కాదు, చాలా పబ్లిక్గా. అంటే చాలామంది ప్రజలు ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఈ సంగతి చెప్పాడు. ఎంతమంది ప్రజలు ఉన్నారు? కొన్ని వేల మంది ప్రజలు ఆయన చుట్టూ ఉండగా బహిరంగంగా ఆయన ఈ ప్రకటన చేశాడు. ఏంటంటే నా శరీరము తిని నా రక్తము త్రాగుము అని. కాబట్టి అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే 52వ వచనంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని చెప్పుకుంటున్నారంట. ఏమని చెప్పుకుంటున్నారంట వాళ్ళు? యూదులు ఈయన తన శరీరం ఎలా తిననీయగలడు? అసలు శరీరం తింటం ఏంటి? కనుక ఈ శరీరం తింటం ఏంట్రా బాబు, మాకు అర్థం కావట్లేదు అని వాళ్ళలో సణుగు మొదలైంది. యేసు ప్రభు చాలా గొప్ప సంగతిని అక్కడ వాళ్ళతో చెప్తుంటే వాళ్ళు గ్రహించలేనటువంటి నిర్జీవులు, వాళ్ళకి ఆ స్థితి లేదు. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలను అర్థం చేసుకునే స్థితి వారికి లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన తన శరీరాన్ని ఎలా తిననీయగలడు? ఆయన కొరుక్కుని తినాలా ఏంటి? ఆయన కొరుక్కుని తినాలా లేదా ఆయన కోసుకుని తినాలా ఏంటి? ఏ సంగతి? బుద్ధి లేని వాళ్ళు ఆలోచన అట్లుంటుంది అనమాట. అందువల్ల వాళ్ళకి యేసు ప్రభు సంగతి అర్థం కాలే. అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. పైన వచనాల్లో మనం చూస్తాం. 50వ వచనం కాడ నుంచి చూడండి, 47వ వచనం కాడ నుంచి మనం చూస్తే, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినివాడు సావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. 51 పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము శరీరమునకు లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయం చెప్తున్నాను. లోకమునకు జీవము కొరకైన నా శరీరం. కనుక ఆయన శరీరం తినేవాడే జీవం గలవాడు. ఆయన శరీరం తినేవాడే అంటే దేవునిలో నిలిచి ఉన్నవాడు, యేసు ప్రభునందు బ్రతికి ఉన్నవాడు. అందుకనే ఇక్కడ యేసు ప్రభు ఆ మాటలు చెప్తున్నప్పుడు అక్కడ 52వ వచనంలో అనుకుంటున్నారు, యూదులు ఏమనుకుంటున్నారు? ఈయన తన శరీరాన్ని ఎలా తిననీయగలడు అని అనుకుంటున్నారు. ఆయన యేసు ప్రభు చెప్తున్న మాటలు వాళ్ళు గ్రహించాల. అందుకనే 6వ అధ్యాయంలో వాళ్ళకు చాలా విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? నాకు అర్థమైంది. ఎందుకు వెంబడిస్తున్నారు? నేను రొట్టెలు పెడుతున్నానని నన్ను వెంబడిస్తున్నారు. చూడండి, పక్కనున్న పేరాలు మనం చూస్తే 27వ వచనం లేకపోతే 26వ వచనం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. యేసు ప్రభు రొట్టెలు పెడుతున్నాడని ఆయన సభలకు హాజరవుతున్నారు కొందరు. యేసు ప్రభు రొట్టెలు తినడానికి ఆయన సభలకు హాజరవుతున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళతో అంటున్నాడు, ఏమంటున్నాడు యేసు ప్రభు 26వ వచనంలో, మీరు సూచనలు చూసుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారు. మీకు రొట్టెలు పంచి పెడుతున్నప్పుడే మీరు కనపడుతున్నారు. రొట్టెల కొరకే మీరు కష్టపడుతున్నారు. మీరు కష్టపడాల్సింది రొట్టెల కోసం కాదు, అంటే క్షయమైపోయే ఆహారం కోసం కాదు. అక్కడ 27వ వచనంలో, మీరు కష్టపడవలసింది క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఎందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసినాడు. కనుక వాళ్ళు చెప్తున్నాడు యూదులకు, మీరు రొట్టెలు తినటానికే ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటున్నారు, కానీ క్షయమైన దాన్ని తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్. అక్షయమైన దాన్ని మీరు భుజించాలి, అది నేను మీకు ఇస్తాను. అక్షయమైన దాన్ని నేను మీకు ఇస్తాను.
మీరేంటంటే క్షయమైన వాటిని భుజించి ఏదో కాస్తంత సంతోషంగా కొంతసేపు సరదాగా కడుపు ఆనందపడదామని చూస్తున్నారు. కానీ అక్షయమైన దాన్ని భుజించితే మీరు జీవము గలవారుగా చేయబడతారు. ఆ అక్షయమైనది ఏంటంటే నేనే మీకు ఇస్తాను అని అంటూ 50వ వచనంలో అంటున్నాడు, జీవాహారము నేనే జీవాహారము, కనుక మీరు నన్ను పూజిస్తే ఎల్లప్పుడూ జీవించుంటారు అని చెప్తున్నాడు. ఆ సందర్భంలో యూదులు ఏమనుకుంటున్నారంటే, ఈయన శరీరాన్ని ఎలా తినమంటాడు, ఎలా తిననిస్తాడు అని అంటున్నప్పుడు 53, 54 వచనాల్లో యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు నా శరీరం తిని నా రక్తం త్రాగితే మీరు జీవం గలవారు, నిత్య జీవం గలవారు, మీరు అంత్యదినమున మిమ్మల్ని నేను లేపుదును, పునరుద్ధానం గలవారుగా చేయబడతారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అక్కడ చూడండి, మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగుతేనే కానీ మీలో మీరు జీవం గలవారు. నా శరీరము తిని నా రక్తము త్రాగుట. ఈ శరీరము, ఈ రక్తం ఏంటి? నా శరీరము నా రక్తము అని యేసుప్రభు అంటున్నాడు. ఏంటి అది? చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీ 11:24. దానిని విరిచి, లేకపోతే 23 చూడండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. ఏం చేసినాడు యేసు ప్రభు? ఆ రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం, అక్కడ ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 19, 20 వచనాలు. లూకాసు వార్త 22. దానిని విరిచి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము. చూడండి, యేసుప్రభు ఏమంటున్నాడు? ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము. చాలండి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము. నా శరీరము మీ కొరకే నేను ఇస్తున్నాను. కాబట్టి అక్కడ సందర్భము మనం అర్థం చేసుకుంటే, యేసు ప్రభు శరీరాన్ని మన కొరకై అప్పగించి దాన్ని మనకి అంటే మీ కొరకై అప్పగించబడిన నా శరీరం. దేనికి అప్పగించాడు? నలగొట్టడానికి అప్పగించాడు. దేనికి అప్పగించాడు? కొరడాలతో కొట్టడానికి అప్పగించాడు. దేనికి అప్పగించాడు? మేకులతో గుచ్చబడటానికి అప్పగించాడు. ఉమ్మి వేయబడటానికి అప్పగించాడు. ఆయన శరీరము మీ కొరకు నేను అర్పించాను. మీ కొరకు అది. ఆ శరీరం ఎవరి కొరకు? మీ కొరకు. అందువలన ఇక్కడ మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదంటే, మీ కొరకైన ఈ శరీరాన్ని, నేను ఇచ్చే ఈ శరీరాన్ని మీరేం చేయాలా? భుజించాలి. దానికి అక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఒక రొట్టెని విరిచి వారికి అందిస్తున్నాడు. ఇది మీరు భుజించండి అని ఏమి ఇస్తున్నాడు? ఆయన శరీరాన్ని ఇచ్చాడా? కాదు కదా. రొట్టెను విరిచి వాళ్ళకు అందిస్తున్నాడు. ఇది మీ కొరకై విరవబడే నా శరీరం. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క శరీరం మన కొరకై కలువరి శిలువలో నలగొట్టబడటము అనేది మన కొరకు అప్పగించబడింది. మన కొరకు ఆయన ఆ శరీరాన్ని ఇచ్చేశాడు. కనుక ఇప్పుడు ఆ శరీరానికి సూచనకు ఉన్న రొట్టెలో మనం పాలు పొందినప్పుడు ఇది ప్రభు శరీరము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అదే లూకాసు వార్త 19వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మీ కొరకు చిందించబడిన రక్తము కనుక ఇది మీ కొరకే. ఈ శరీరము, ఈ రక్తము మీ కొరకే. నేను మీ కొరకే ఇచ్చేసాను. కనుక మీరు ఇప్పుడేం చేయాలి? దాన్ని భుజించాలి. ఇప్పుడు మనం ఇప్పటికి కూడా ప్రభు బలలో పాలు పొందుతున్నాం. మరి ఇప్పుడు ఆయన ఏమన్నా మన దగ్గరికి వచ్చి ఆయన శరీరం, ఆయన రక్తం మనకేమన్నా మన కొరకు ఇస్తున్నాడా? కాదు కదా. దానికి సూచనకు ఉన్నటువంటి భోజన పాత్రలో మనం పాలు పొందుతున్నాం. ఆ రొట్టెలో, ఆ ద్రాక్ష రసంలో పాలు పొందుతున్నాం. కనుక యేసు ప్రభువే అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లూకాసు వార్త రొట్టెను విరిచి వారికి ఇచ్చాడు. ఒక పాత్రను అందించి ఇది మీ కొరకే అండి ఇచ్చాడు. కనుక దాన్ని వీళ్ళు యూదులు అపార్థం చేసుకున్నారు. యూదులు అపార్థం చేసుకుని ఏమంటున్నారు? ఇదేంట్రా నాయన, ఇది ఎక్కడ వింత? ఆయన నా శరీరాన్ని తినండి అంటాడు ఏంటి? ఎట్లా తింటాము? అర్థం కాని వాళ్ళకి అంతే, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అంతే, ఆయన యొక్క బల్ల యొక్క ప్రాముఖ్యత ఎరగని వాళ్ళు అంతే.
దాన్ని అర్థం చేసుకోకపోతే అది పానం చేయలేరు, దాన్ని తినలేరు, పానం కూడా చేయలేరు. అందువల్ల వాళ్ళకి జీవం ఉండదు, నిర్జీవులైపోతారు. వాళ్ళల్లో ప్రభావం ఉండదు, వాళ్ళలో ఆత్మీయత ఉండదు, వాళ్ళలో దేవుని శక్తి కనబడదు. వాళ్ళు దేవునికి తగినటువంటి వాళ్ళుగా ఉండలేరు. వాళ్ళు దేవుని ఏర్పాట్లో నుంచి తొలగిపోయి తమ జీవితాలు నిర్జీవమైన జీవితాలుగా చేసుకుంటారు. ఎండిపోయిన జీవితాలు. నిర్జీవం అంటే ఎండిపోయిన జీవితాలు. ఇప్పుడు ఒక చెట్టును చూడండి, చక్కగా పచ్చగా ఉండి ఆకులు పూచి లేకపోతే కాయలు కాస్తూ ఉంటే ఆ చెట్టుని ఏమంటాం మనం? ఫలించే చెట్టు, అభివృద్ధి చెందే చెట్టు. అదే ఆ చెట్టు ఉంది కానీ ఆకులు లేవు, చిగురు లేదు, ఫలాలు లేవు అంటే దానివల్ల ఫలాలు లేని చెట్టు అయిపోయింది అది. కనుక నిర్జీవం అంటే మనలో ఏ విధమైన ప్రయోజనం చూడలేనటువంటి జీవితం. ఎవరు ఈ నిర్జీవులు అంటే ప్రభు బలలో పాలు పొందడానికి తగిన ఆ అనుభవంలోనికి రానివాళ్ళు. కనుక యేసు ప్రభు అంటున్నాడు, ఇది మీ జీవము కొరకు మీరేం చేయాలో నా శరీరం తిని నా రక్తము త్రాగుడు, అప్పుడే మీరు జీవం గలవారుగా ఉంటారు. ఎవడైతే నా శరీరం తిని నా రక్తం త్రాగుతాడో అంత్య దినమున నేను వానిని లేపుదును. పునరుద్ధాన బలముతో మనల్ని నింపాలనుకుంటున్న యేసు ప్రభు యొక్క సంగతి యూదులు గ్రహించల. మనం కూడా యూదుల వలె గ్రహించలేని స్థితిలో ఉంటే మనం నిర్జీవులం అయిపోతాం. ఫలితం లేని లేకపోతే ఫలించని వారం అయిపోతాం. మనలో ఎండిపోయిన మోడు వారిన జీవితం కనపడి మన జీవితాన్ని మనమే పతనం చేసుకునే వాళ్ళము అయిపోతాం. అంటే ప్రభువు వల్ల చాలా ప్రాముఖ్యమైనది. దానిలో ఎందుకు పాలు పొందాలా? మనం జీవించి ఉండడానికి పాలు పొందాలా? ప్రభు వల్ల మనం ఎందుకు పాలు పొందాలా? మనలో జీవము నింపబడడానికి పాలు పొందాలా? ప్రభు వల్ల మనం ఎందుకు పాలు పొందాలా? ఆయన పునరుద్ధానం బలముతో నింపబడడానికి పాలు పొందాలి. ఎవరైతే ప్రభు వల్ల పాలు పొందుతారో వాళ్ళకి ఇవ్వబడిన ధన్యత ఏంటంటే మరణం లేదు. వాళ్లకు మరణం లేదు. ఒకవేళ మరణించినా తిరిగి పునరుద్ధానం మందు వాళ్ళు లేపబడతారు. చూడండి, కొంతమంది చనిపోతుంటారు కదా, అందుకే మనం ఏమర్థం? ప్రభువు నందుండి మృతి నొందిన మృతులు ధన్యులు. కొంతమంది చనిపోతుంటారు అంటే విశ్వాసమైన వాళ్ళు కొంతమంది చనిపోతున్నప్పుడు మరి వాడు చనిపోయారుగా అంటాం మనం. అయితే దేవుడు వాళ్ళను పునరుద్ధాన దినమందు మళ్ళీ లేపి తన ముందు నిలబెట్టుకుని వారికి పునరుద్ధానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మన జీవితంలో ఈ పునరుద్ధాన బలాన్ని మనం కూడా పొందాలంటే ఏం చేయాలా? ఆయన బలలో పాలు పొందాలి. ఆయన శరీరంలో, ఆయన యొక్క రక్తంలో మనం పాలు పొందేవారుగా మనం ఉండాలి. కాబట్టి చూడండి, ఈ సందర్భంలో వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోని కారణంగా ఏమైందంటే అనేకులు ఆయన విడిచిపెట్టేశారు. అదే మరి యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. 61. యేసు తన శిష్యులు దీన్ని గురించి సనుక్కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా, నేను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూసిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవారు మొదటి నుండే యేసునకు తెలియను, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడకుంటే ఎవడును నా ఎదుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పాను. కాబట్టి వీళ్ళందరూ దీని మీద ఆలోచిస్తున్నారు, సణుక్కుంటున్నారు. వాళ్ళకి చాలా డీటెయిల్గా చెప్పాడు యేసుప్రభు. విడమర్చి చెప్పాడు. విడమర్చి చెప్తేనే అర్థమవుతుందని వాక్యం కూడా అందుకే చెప్తాం, విడదీసి చెప్తాం. చదువుకుండా పోతే ఏం అర్థమవుతుంది? విడదీయాలా. అందువల్ల విడమర్చి చెప్పాడు, కానీ వాళ్ళు గ్రహించాలి. ఏం చేశారు? 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనకదీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. ఎప్పటి నుండి యేసు ప్రభు వాళ్లకు చెప్పినటువంటి సంగతులు అంటే కొద్దిగా మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడు? ఎవరు విశ్వాసం గలవారో ఎవరు విశ్వాసం లేని వారు ఉంటారో కూడా మాట్లాడాడు.
ఎవరు నా యొక్క శరీరాన్ని తిని నా రక్తంలో పాలు పొందేవాడు ఉంటారో వారే విశ్వాసంలో ఉంటారు, జీవం కలిగిన వారు ఉంటారు. అలాంటి వాళ్ళు విశ్వాసంలో ఉండలేరు, నిర్జీవులైపోతారు అని హెచ్చరిక చెప్పినప్పుడు అప్పటి నుండి అనేకులు ఆయన విడిచిపెట్టి అనేకులు ఏమైపోయారంట, ఆయన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కనుక సరిగ్గా యేసు ప్రభువుని అర్థం చేసుకునే వాళ్ళు యేసు ప్రభువుని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేసి ఆయనకు అంటే చూడండి అక్కడ ఏముందంటే మరి ఎన్నడును అనే మాట వ్రాయబడి చూడండి 67వ వచనం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడించలేదు, ఎన్నడూను వెంబడించిన వారు అయిపోయారు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఎన్నడూను ఆయన వెంబడించిన వారుగా మనం అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆయన శరీరం తిని ఆయన రక్తంలో మనం పానము చేయాలి. అంటే బలలో పాలు పొందాలి. బలలో పాలు పొందేటువంటి దాని విషయంలో అభ్యంతరపడేవాళ్ళు ఆయనకు దూరం అయిపోతారు. వాళ్ళు వెనకదీసే వాడుకుంటారు, వేరైపోతారు, భక్తిలో నుంచి తొలగిపోతారు, విశ్వాసం నుంచి తొలగిపోతారు, దేవుని ఏర్పాటులో తొలగిపోతారు, మందిరం యొక్క అనుభవం తొలగిపోతారు, ప్రార్థన జీవితంలో తొలగిపోతారు, వాక్యం చదువుకునే వారుగా అయిపోతారు, దేవునికి నమ్మకంగా ఉండలేని వారు అయిపోతారు. అంతేకాదు పరలోకం పోగొట్టుకుని నిత్య నాశనానికి వాళ్ళు సిద్ధపడేవారుగా ఉంటారు. కనుక యోధులు అంతే, యోధులు ఎన్నడూ మరి ఆయన వెంబడించిన వారు ఉన్నారంటే నేనేమంటానంటే వాళ్ళు వాళ్ళు యేసు ప్రభువుని కలుసుకోలేదు. ఇక అలా అయిపోయినారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఆ యొక్క నిత్య జీవం లేదు, ఇక వాళ్ళకి పరలోకం లేదు ఇక. అందువల్ల ఇలాంటి పరిస్థితి మనం సంభవించకుండా ఉండాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువుని వెంబడించాలి, యేసు ప్రభువుని అర్థం చేసుకోవాలి, యేసు ప్రభు యొక్క శరీరం తిని ఆయన రక్తంలో మనము పానం చేసేవారికి ఉండాలి. కనెక్షన్. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే జీవం గలవాడు, లేకపోతే నిత్య జీవం గలవాడు, అంత్యదినం నేను వాడిని లేపుదును అనే విషయం జ్ఞాపకం చేస్తుందంటే ఆయనకి మనకు కనెక్షన్ ఉంది అక్కడ. ఎప్పుడైతే మనం ప్రభు బలలో పాలు పొందుతామో ఆయనతో మనం ఏంటంటే కనెక్ట్ అయిపోతున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఆయన భయం మనలో ఉంటుంది, ఆయన జీవం మనలో ఉంటుంది, ఆయన ప్రభావం మనలో ఉంటుంది, ఆయన కొరకు జీవించే స్వభావం మనలో ఉంటుంది. దేవుని కొరకు జీవించని స్వభావం నీలో ఉండిందంటే ఈ కనెక్షన్ లేదు, నీకు బల్లతో కనెక్షన్ లేదు. నా జీవితంలో దేవుని కృప వల్ల ఒక్క ఆదివారం కూడా బల్ల నేను మిస్ కాలేదు, ఒక్క ఆదివారం కూడా బల్ల మిస్ కాల. ఈ బల్ల మిస్ అయ్యామంటే కనెక్షన్ లేదు ఇక, అంతే. ఇలాంటి పరిస్థితి ఆ యోధులు కలిగి ఉన్నారు. వారు ఎన్నడూ ఆయన మళ్ళీ కలుసుకోలేదు, అలా అయిపోయారు వాళ్ళు. అలాగే మనం కూడా ఈ కనెక్షన్ కనుక అంటే ప్రభు బలతో మనం లింక్ ఉండాలి, కంటిన్యూ ఉండాలి. అంటే పోయిన ఆదివారం పాలు పొందామంటే ఈ ఆదివారం పాలు పొందుతాం, ఈ ఆదివారం పాలు పొందామంటే మళ్ళీ వచ్చే ఆదివారం పాలు పొందుతాం. కొంతమంది ఏం చేస్తారంటే ఒక వారం మిస్. ఏంటి మిస్? కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోతారు. అలాంటి వాళ్ళే యూదులు వెనదీసి వేరైపోయినటువంటి జాబితాలు పడిపోయిన వాళ్ళు లాంటి వాళ్ళుగా అయిపోతారు. అలా మనం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఆయనను మనం విశ్వసించాలి, ఆయన పునరుద్ధాన బలమును మనము తెలుసుకొని ఉండాలి. ఆయన మన కొరకే కదండి చనిపోయినాడు, మన కొరకు చనిపోయి మన కొరకే ఆయన పునరుద్ధాన తిరిగి లేచాడు. మన కొరకు, మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం అన్నాడు, కానీ ఇంకేమైనా అన్నాడా? యేసుప్రభు ఏమన్నాడు? ఇది మీ కొరకై ఇవ్వబడుతున్న నా శరీరం, ఇది మీ కొరకై చెందిన నా రక్తం, మీ కొరకు ఇచ్చాను నేను, మీదే, మీకు హక్కు ఇస్తున్నాను. అక్కడ హక్కు ఇది మీదే. కాబట్టి దాన్ని కూడా మనం స్వీకరించలేకపోతే నష్టపోయేవాళ్ళుగా మనం ఉంటాం. అందువల్ల చాలామంది యేసుప్రభుని విడిచిపెట్టేసే వాళ్ళుగా అయిపోతున్నారు. కానీ యేసుప్రభు ఒక మాట అన్నాడు చూడండి, 67వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చూసారా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే పరిశుద్ధుడవు, నీవే మా ప్రభువు, నీవే మాకు అన్ని విషయంలో మా చిరస్సు వంటి వాడు అని ఆయన హత్తుకున్నారు. ఎవరు? 12 మంది శిష్యులు. అనేక మంది శిష్యులు వెందేసి వేరైపోతే 12 మంది శిష్యుల్లో వీళ్ళే నిలబడారంట, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. అయితే యేసుప్రభు ఏమన్నాడు? నేను మిమ్మల్ని 12 మంది నేర్పరచుకున్నాను కదా, తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటుంది, నేను మిమ్మల్ని 12 మంది నేర్పరచుకున్నాను కదా, మీలో ఒకడు దొంగ అన్నాడు.
నేను మిమ్మల్ని 12 మంది ఏర్పరచుకున్నాను, కానీ మీలో ఒకడు దొంగ అని ఇస్కరియోతు యోధా గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. కనుక మనలో ఇస్కరియోతు యోధాలు ఉన్నారేమో, మనలో వెనుదీసి వేరైపోయే యూదులు ఉన్నారేమో, మనం పరీక్షించుకొని వాటిని తొలగించుకొని మనం ఏం చేయాలా? యోగ్యముగా బలలో పాల్పొందాలి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే జీవం గలవాడు, ఎల్లప్పుడూ జీవించుంటాడు, చనిపోడు. అంటే చనిపోవడం అంటే ఆత్మీయంగా చనిపోడు, ఆత్మీయమైన రోషం కలిగి జీవించేవాడుగా ఉంటాడు, దేవుని కొరకు జీవించేవాడుగా ఉంటాడు. అలాంటి జీవితం మనకి ఇవ్వాలనేది యేసు ప్రభు బల్ల ద్వారా మనకు కలుగు చేసే ఆ యొక్క ఆధిక్యత, ప్రయోజనం. ఆ ప్రయోజనాన్ని కూడా మనం పోగొట్టుకుంటే ఎట్లా? ఇదేమైనా డబ్బులు కడితే వస్తుందా? కాదు కదా. డబ్బులు కడితే బల్లలో పాలు పొందటమా? కాదు కదా. దీనికి నాకు తెలిసి చాలా క్రయం చెల్లించాడు ఆయన, ఎంతో ఖరీదైన విలువైన క్రయం చెల్లించాడు. ఇప్పుడు బల్లలో పాలు పొందడం ఉచితంగా ఇచ్చాడు, దాన్ని కూడా పోగొట్టుకుంటే పోనీ దీనికి మరి క్రయం ఉంటే ఏం చేస్తారు? డబ్బులు కట్టే మీరు పాలు పొందాలి అని ఉందనుకోండి, ఏం చేస్తారు? పోనీ ఏమంటారు? ఇప్పుడు మనకి వచ్చేసినాయిగా ఏంటయ్యి కార్డులు వచ్చేసినాయి ముందుగా. ఏంటయ్యి? స్కీము నెలకి ఎంత కడితే మీకు ఇంత కనెక్షన్ ఫ్రీ. ఏంటది? టీవీ ఛానల్. నెలకి ఇంత కడితే ప్యాకేజ్ ఇస్తున్నాం మీకు. మామూలుగా అయితే 500, మీకు ఇప్పుడు 200. అంటే నెలకొకసారి కార్డు తీసుకుంటున్నాగా. నువ్వు విడిగా వేసుకుంటే రీఛార్జ్ ఎక్కువైపోద్దని మరి నువ్వు నెలకొకసారి తగ్గించి, అంటే వాడు ఇచ్చేటువంటి ఆఫర్లలో మనం రీఛార్జ్ చేసుకుంటున్నాగా. అట్లాగే దీనికి ఒక ఆఫర్ పెట్టి నెలకింత కడితే నీకు బల్లిస్తామని అన్నారనుకోండి, కట్టేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, కట్టేసామనుకోండి, నెలకు 1000 రూపాయలు కడితే నువ్వు బల్లలో పాలు పొందాలి అని రూల్ పెట్టి మీరు ఆ ఫీజు కట్టేశారనుకోండి 1000 రూపాయలు. ఇప్పుడు ఏం చేస్తారు? అమ్మ 1000 రూపాయలు కట్టాం కాబట్టి సచ్చినట్టుగా బలలో పాలు పొందాలా? అమ్మ 1000 రూపాయల్లో ఒక వారం పోగొట్టుకుంటే 250 పోయిద్ది, అమ్మమ్మ లాభంలా పాలు పొందాలా? అరే అట్లాంటి పరిస్థితి లేకుండా ఉచితంగా ఇచ్చాడు, నీకు ఫ్రీ ఆఫర్. ఏదో 1+1 అన్నట్టు ఉంది. అంటే దేవుని యొక్క ఆధిక్యతలు, ఇది పొందితే నీకు దీంతో పాటు ఇంకొకటి అన్నట్లు, ఇది పొందితే దీంతో పాటు ఇంకొకటి నీకు ప్రయోజనం, అది పొందితే దాంతోపాటు ఇంకోటి ప్రయోజనం. ఆ ప్రయోజనాలు నీకు ఫ్రీగా ఇస్తుంటే కూడా తీసుకోవడానికి ఏమైంది? కనుక వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నా కూడా తీసుకోవాలా ఎవరు? యూదులు. కనుక మనం కూడా అంతే, అట్లనే ఉంటున్నామా కాదు, అట్లానే ఉంటున్నాం. ఫ్రీగా ఇచ్చిన ప్రయోజనాన్ని మనం పొందలేకపోతున్నాం. దేవుడు రక్షణ ఎట్లా ఇచ్చాడండి? డబ్బులు కడితే ఇచ్చాడా? ఫ్రీ కదా, ఉచితంగా ఇచ్చాడు. అట్లనే ఆయన ఆరాధించేటువంటి జీవితం ఇచ్చాడు, ఆయన బలలో పాలు పొందే ధన్యత ఇచ్చాడు. దాన్ని మనం పోగొట్టుకునే యూదుల్లాగా మనం ఉంటే మనం ఎంతో నష్టపోతాం. అందువల్ల ఆ ప్రయోజనాన్ని పోగొట్టుకోకుండా దానిలో మనం పాలు పొందితే మనలో మనం జీవం గలవారమై ఆయన కొరకు జీవించే వాళ్ళంగా మనం ఉంటాం. మన జీవితం చాలా బాగుంటుంది. ఎట్లా ఉంటుందంటే ఆయన ఏర్పాట్లు జీవించే వాళ్ళంగా ఉంటాం. ఆయన కొరకు జీవించినప్పుడు మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందే వాళ్ళంగా ఉంటాం. మనల్ని దేవుడు ఒక మంచి సాధనంగా మార్చి వాడుకుంటాడు. దేవుని సాధనాలుగా మనం వాడబడాలండి. దేవుని సాధనాలుగా మనము మార్చబడాలి. దేవుని సాధనాలుగా మనం వాడబడాలి. బలవంతుని చేతిలో బాణం వంటి వారిగా మనం ఉండాలి. బలవంతుడు ఎవరు? మన దేవుడే కదా. మన దేవుని చేతిలో మనం బాణం వంటి వారిగా ఉండాలి. అది ఇరిగిపోయే బాణమా, అటాక్ అంటే ఆ యొక్క విల్లు ఆ అవతల వాడిని సంధించే బాణమా? విరిగిపోయే బాణంగా ఉంటున్నామా? ఎదటి వాడిని సంధించే బాణంగా ఉంటున్నామా? సంధించే బాణంగా ఉండాలి. దేవుని చేతిలో బలమైన సాధనంగా నువ్వు ఉండి అలా వాడబడాలని ప్రభు బలలో మనం పాలు పొందే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? ప్రభు బలం ఎందుకు ఇచ్చాడు? మీలో మీరు జీవం గలవారై ఉండాలి కాబట్టి ఇచ్చాడు. నిర్జీవులు అయిపోకుండా ఉండాలి కాబట్టి ఇచ్చాడు. మీరు పతనం అయిపోకూడదు కాబట్టి ఇచ్చాడు. మీరు భక్తిహీనులు కాకుండా ఉండాలి కాబట్టి ఇచ్చాడు. మీరు దేవుని ఏర్పాట్లో జీవించేవారుగా ఉండాలని ఇచ్చాడు. దేవుని ఏర్పాటు పోగొట్టుకోవడం కాదు. కాబట్టి దీన్ని ఈ ఫ్రీగా ఇచ్చిన దాన్ని కూడా మనం పొందలేకపోతే ఎంత భక్తి శ్రద్ధలతో పాలు పొందాలా, ఎంత వినయంతో విధేయతతో పాలు పొందాలా? అయ్యా ఇంత నాకు అనిపిస్తుంది, ఆయన కొరకు మన కొరకు ఆయన ఎంతో చేశాడు. అసలు ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? భక్తి కూడా చేయలేకపోతే ఎట్లా? చాలా ఎక్కువ భక్తి చేయాలి. అసలు మన జీవితం అంతా ఆయన దారపోచినా మనం ఆయన రుణం తీర్చుకోలేం.
అటువంటి ఎక్కువగా ఆయన కొరకు భక్తి చేయవలసిన మనం ఏదో మిడిమిడి భక్తి చేస్తూ పై భక్తి చేస్తూ జీవిస్తే ఆ యోధుల్లాగానే మనం ఉంటాం. ఆ విధమైనటువంటి యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళేవారుగా మనం ఉంటాం. ఇస్కరియోతు యూదా లాంటి వారుగా అయిపోతాం. మనకు ఫలితంగా నష్టమే కానీ మేలైతే లేదు. అందువల్ల ప్రియులారా, బలలో పాలు పొందినప్పుడు కలిగే ఈ ప్రయోజనాలు మనం పొందాలంటే ఎల్లప్పుడూ బల్లకు లింకులో ఉండాలి. బల్లను సమీపించేవారు ఉండాలి. బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె చేరి వచ్చేవారు ఉండాలి. మనం ఇప్పుడు ఒలివ మొక్కలమా, ఇంకేమన్నా మొక్కలమా? ఒలివ మొక్కలైతే పర్లా, గంజాయి మొక్కలైతే పీకేయాల్సి వస్తుంది కదా. ఒలివ మొక్కలైతే పర్లా, గంజాయి మొక్కలైతే పీకేయాల్సి వస్తుంది. అది చట్ట విరుద్ధం. ఇక్కడ అలాంటి పరిస్థితి మనకు లేకుండా ఉండాలంటే ఏం చేయాలా? ప్రభువా, నా కొరకు నీవు నీ శరీరాన్ని నలగొట్టడానికి అప్పగించావు, నా కొరకు నీ రక్తం చిందించడానికి పొడవబడుతూ వచ్చావు కనుక ఎంత గొప్ప దేవుడు అయ్యా, నేను నీ కొరకై జీవిస్తాను, నీ జీవం నాలో నింపబడినట్లు నీ బలలో పాలు పొందే ధన్యత నాకు అనుగ్రహించు. నాలో లోపాలు ఉంటే మన్నించు, నన్ను సరిచేయి. దేవునికి నమ్మకంగా ఉండండి. బలలో పాలు పొందే విషయంలో, ఆయన కొరకు జీవించే విషయంలో నమ్మకం. దేవుడు ఎన్నో చూడొచ్చు, ఎన్నెన్నో చూస్తాడు, మనలో ఎన్నెన్నో చూస్తాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏం చూస్తాడంటే నమ్మకంగా ఉంటున్నాడా లేదో చూస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మన జీవితాన్ని పరీక్షిస్తుంటాడు, చాలా విషయాలు చూస్తుంటాడు. ఎట్ సేమ్ టైం నమ్మకస్తుడా లేదో చూస్తాడు. కనుక దేవునికి నమ్మకంగా ఉండండి. యోగ్యమైన వారుగా ఆయన కొరకై జీవిస్తూ బలలో పాలు పొందేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మోకరించండి. మన బలలో పాలు పొందబోయే ముందు మీరు కొంత పరీక్షించుకోండి. ప్రభుకు అప్పగించుకుందాం. బలలో చేవేసేటట్లు యోగ్యులుగా మనము చేయబడతాం. మోకరించి మౌనంగా ప్రార్థనలో ఉండండి.